వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. దళితవాడలో పశువుల సంత పెట్టడం సరికాదని కాంగ్రెస్ నాయకులు నరేష్ మండిపడ్డారు. దుబ్బాక క్యాంపు కార్యాలయంలో వారు మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అడ్డుగా ఉందని పశువుల సంతను దళితవాడకు మార్చారని మండిపడ్డారు. దుబ్బాక మున్సిపల్ కమిషనర్ను బెదిరించి పశువుల సంతను పట్టణంలోని దళితవాడకు మార్పించారని దళితులపై ఉన్న ప్రేమ ఇదేనా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తునికి సురేష్, చంద్రారెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. వాడల అభ్యున్నతే మా ధ్యేయమని, దళితులు ఎదగాలని వారికి పెద్దపీట వేస్తున్నామని చెప్పి అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు దళిత వాడలో ఏదైతే ఈ బల్రకు సంబంధించినటువంటి అంగడి తీసుకొచ్చి పెట్టారో దుబ్బాక శాసనసభ్యులు 2020లో దివంగత నేత రామలింగారెడ్డి గారు మరణించిన తర్వాత ఈయన దగ్గరికి ఈ దుబ్బాక ప్రాంతంలో ఉన్నటువంటి విద్యావేత్తలు, యువకులు, క్రీడాకారులు అందరం కూడా వెళ్ళినప్పుడు ఆయనే లోకల్లో ఉన్నటువంటి తహసీల్దార్కు ఫోన్ చేసి, ఆర్డీఓకు ఫోన్ చేసి అట్టి లోకల్లో ఉన్నటువంటి స్థలాన్ని క్రీడా మైదానానికి కేటాయించాలని చెప్పిండు. అప్పుడు జరిగిన విషయంలో ఇక్కడ లోకల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఉంది, మైనార్టీ హాస్టల్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది అని చెప్పేసి అక్కడ విద్యార్థులకు అనువుగా ఉంటుంది కాబట్టి, ఊరు మధ్యలో ఉంటారు కాబట్టి ఆట స్థలం కేటాయించాలి. అలాగే ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నప్పుడు మెదక్లో ₹1 కోటి పెట్టి ఒక గ్రౌండ్ నిర్మాణం చేసి ట్రాక్ వేసిన ఆ ట్రాక్ కూడా ఇక్కడ వేపిస్తానని చెప్పిన వ్యక్తి మన దుబ్బాక శాసనసభ్యులు. ఈ రోజు అది మర్చిపోయి కేవలం ఆయన క్యాంప్ ఆఫీస్కు అక్కడ ఉన్నటువంటి బలరంగడి అడ్డంగా ఉందని చెప్పేసి ఈరోజు దళితవాడకు మార్చడం జరిగింది. అయ్యా, మీ యొక్క నిజ స్వరూపం ఈరోజు బయటపడ్డది. దళితులంటే నా దళితులు అని చెప్పేసి మొన్నదాకా అత్తుకున్నావు. ఈ రోజు నువ్వు అధికారంలోకి శాసనసభ్యులుగా గెలవంగానే మా మెడల మీద కూర్చున్నావు, నీ బూట్లతో అనగదొక్కుతా ఉన్నావు. మొన్నటిదాకా ఆ స్థలం క్రీడాకారులకే వేయాలి, క్రీడ కోసం వేయాలని చెప్పేసి నీ అనుచరులకు క్రీడా మైదానం కింద దాని కింద ₹10 లక్షలు పెట్టి క్రీడా మైదానంలో 10 లక్షలు శాంక్షన్ చేయించావు. దివంగత నేత రామలింగారెడ్డి గారు అంబేద్కర్ భవనం నియోజకవర్గ స్థాయి నిర్మాణం కోసం అక్కడ అంబేద్కర్ భవనానికి నిధులు సమర్పించారు. ఈ రోజు మీరు బలరంగా ఎట్లా పెడతారు? మీరు కేవలం మున్సిపల్ అధికారులను బెదిరించి, ఈరోజు కమిషనర్ బెదిరించి అంగడి తీసుకుపోయి అక్కడ పెట్టించారు. కేవలం నీకు అడ్డుగా ఉంది, నీ వెహికల్లకు అడ్డుగా ఉన్నాయని చెప్పేసి ఊరవతలు అంగడి తీసుకొచ్చి ఊర్లో పెట్టినాం. మా దళితులు కనిపిస్తలేరా? మా దళితవాడలో బతికే మేము దళితులం, మేము బయటికి రావద్దా? మేము ఎదగద్దా? ఊరిలో ఎక్కడైనా నువ్వు ఒక ఎమ్మెల్యే, ఒక 100 ఎకరాల జాగా ఉన్నారు. మొన్న 100 ఎకరాల జాగాలో 10% మున్సిపాల్కి ఇచ్చారు. అక్కడ ఆ మున్సిపాల్కి ఇచ్చినటువంటి జాగాలో మీరు బలరంగడి పెట్టుకోవాలి. కానీ దళితులు ఉన్న జాగాలో తీసుకొచ్చి, విద్యార్థులు హాస్టల్ ఉన్న జాగాలో తీసుకొచ్చి ఈరోజు మీరు అంగడి పెడితే ఊరుకునే సమస్య లేదు. రేపు నిన్ను ఊర్లలోకి రానియం, నిన్ను అడ్డుకుంటామని చెప్తా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం.